సినిమా రిలీజ్ అయింది. థియేటర్లో సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఆ సినిమా పేరు ప్రతి ఒక్కరి నోట మారుమోగిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే అదొక గ్లోబల్ సెన్సేషన్ గా మారిపోయింది. అలాంటి ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా వేరే దేశంలో రిలీజ్ అయినప్పుడు వాతావరణం ఎలా ఉండాలి? థియేటర్ల ముందు క్యూలు కనిపించాలి, హౌస్ఫుల్ బోర్డులు పడాలి, అవునా? కానీ ఒక దేశంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎంతలా అంటే రిలీజ్ అయిన మొదటి రోజు కనీసం 1000 మంది కూడా ఆ సినిమాను చూడ్డానికి థియేటర్కు వెళ్లలేదు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి కేవలం 449 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ. ప్రపంచాన్ని ఉర్రూతలొగించిన బ్లాక్ బస్టర్ సినిమా అక్కడ ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది? అసలు ఆ సినిమా ఏంటి? ఎక్కడ ఈ షాకింగ్ సంఘటన జరిగింది? ఈ రోజు మనం ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఆ గ్లోబల్ సెన్సేషన్ సినిమా మరేదో కాదు, రణ్వీర్ సింగ్ హీరోగా డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనం ఇప్పటికే చూసాం. ధురంధర్ ఫ్రాంచైజ్ లో వచ్చిన మొదటి పార్ట్, అలాగే దానికి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ ది రివెంజ్, ఈ రెండు సినిమాలు కలిపి వరల్డ్ వైడ్ గా ఏకంగా 3100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇది మామూలు నెంబర్ కాదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ ఫ్రాంచైజ్ కి సడన్ గా జపాన్ దేశంలో బ్రేకులు పడ్డాయి. అవును, జూలై 10, 2026వ తేదీన జపాన్ లో ఈ సినిమాని ఆపరేషన్ ధురంధర్ అనే పేరుతో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఒక గ్లోబల్ జైంట్ గా జపాన్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఈ సినిమాకి లోకల్ గా మాత్రం చేదు అనుభవం ఎదురైంది. జపాన్ లో రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. ఏకంగా 80 స్క్రీన్స్ లో వైడ్ రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ చూసి ట్రేడ్ అనలిస్టులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓపెనింగ్ రోజు ఈ సినిమాని చూసిన వాళ్ళు సంఖ్య అక్షరాల 900 కంటే తక్కువే. పోనీ మార్నింగ్ షోకి రాలేదు, సెకండ్ షోకి వచ్చారేమో అనుకుంటే మధ్యాహ్నం 2 గంటల సమయానికి జపాన్ వ్యాప్తంగా ఉన్న 57 లొకేషన్స్ లో కలిపి కేవలం 449 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అక్కడితో ఆగలేదు. జపాన్ లో ప్రతిరోజు టాప్ ట్రెండింగ్ లో ఉండే సినిమాలతో మెమోరిన్ అనే టాప్ 25 డైలీ బాక్సాఫీస్ చార్ట్ ఉంటుంది. ఆశ్చర్యకరంగా రిలీజ్ అయిన మొదటి వీకెండ్ లో కనీసం ఒక్కసారి కూడా ఈ చార్ట్ లో ధురంధర్ సినిమా ఎంటర్ అవ్వలేకపోయింది. మరి ఇండియన్ సినిమాలకు జపాన్ లో ఎప్పుడు ఇంతేనా పరిస్థితి అంటే అస్సలు కాదు. ఎందుకంటే అక్కడ మన సినిమాలకు ఒక డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయి ఉంది. దానికి తగ్గట్టుగా రికార్డ్స్ కూడా నమోదయ్యున్నాయి. ఒకసారి జపాన్ లో మన సినిమాల రికార్డ్స్ చూసుకుంటే రాజమౌళి RRR ఓపెనింగ్ రోజు ఏకంగా 8230 అడ్మిషన్స్ తో ఫస్ట్ ప్లేస్ కి చేరుకుంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో 6510 అడ్మిషన్స్ తో, అలాగే కల్కి 2898 AD 3700 అడ్మిషన్స్ తో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. కనీసం సల్మాన్ ఖాన్ టైగర్ 3కి కూడా ఓపెనింగ్ రోజు 1300 మంది పైగా థియేటర్స్ కి వెళ్లారు. టైగర్ 3 సెట్ చేసిన ఈ 1300 అడ్మిషన్స్ మార్క్ ని దాటితే జపాన్ లో టాప్ 10 బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ ఓపెనర్స్ లిస్ట్ లోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ ధురంధర్ ఆ మార్క్ ని కూడా అందుకోలేకపోయింది. ఇంత భారీ అంచనాలతో జపాన్ కు వెళ్లి 900 లోపు అడ్మిషన్స్ కే పరిమితం అవ్వటం చూస్తుంటే గతంలో అల్లు అర్జున్ పుష్ప 2కి ఎదురైన సిచ్యువేషనే మళ్లీ రిపీట్ అయింది. ఈ సినిమా కూడా చాలా హైప్ తో జపాన్ లోకి ఎంటర్ అయి కేవలం 900 లోపే అడ్మిషన్స్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు ధురంధర్ ట్రాక్ రికార్డ్ కూడా అచ్చం అలాగే తయారైంది. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు ఎందుకు ఇలా జరిగింది? 3100 కోట్లు రాబట్టిన ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా జపాన్ ప్రేక్షకులకు ఎందుకు ఎక్కలేదు? మేకర్స్ చేసిన తప్పు ఎక్కడ బయటపడింది? దీని వెనుక ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి కారణం సబ్ టైటిల్స్ వర్సెస్ డబ్బింగ్. జపాన్ లో ధురంధర్ సినిమాని పూర్తిగా జపనీస్ భాషలో డబ్ చేయకుండా కేవలం జపనీస్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేశారు. ఆన్లైన్ డిస్కషన్స్ లో చాలా మంది జపనీస్ వ్యూయర్స్ ఈ విషయం పైనే కంప్లైంట్ చేశారు. ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్. స్క్రీన్ మీద ఫాస్ట్ గా సీన్స్ జరుగుతున్నప్పుడు కింద సబ్ టైటిల్స్ చదువుకోవటం చాలా కష్టంగా ఉంది అని వాళ్ళు చెప్పారు. డైలాగ్స్ చదువుకోవాలో యాక్షన్ చూడాలో అర్థం కానప్పుడు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. డబ్బింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఇక రెండో కారణం మిస్ అలైన్డ్ మార్కెటింగ్. సినిమా రిలీజ్ కి ముందు హీరో రణ్వీర్ సింగ్ అక్కడి ఆడియన్స్ కోసం ఒక స్పెషల్ వీడియో మెసేజ్ రికార్డ్ చేశారు. కానీ మార్కెటింగ్ టీమ్ తీసుకున్న యాంగిల్లోనే ప్రాబ్లం వచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3100 కోట్లు కొల్లగొట్టిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే పాయింట్ ని వాళ్ళు ఎక్కువగా హైలైట్ చేయలేదు. దానికి బదులు ఇదొక ఎస్పియోనాస్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేస్తారు. కానీ జపాన్ ప్రేక్షకులకు ఆ యాంగిల్ ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలిగించలేకపోయింది. అదే ప్రపంచాన్ని షేక్ చేసిన 3000 కోట్ల భారీ యాక్షన్ సినిమా అని ప్రమోట్ చేసి ఉంటే రిజల్ట్ మారేది. ఆ ఒక్క స్ట్రాటజీ మిస్ అవ్వటం వల్లే థియేటర్స్ లో ఫుట్ ఫాల్స్ దారుణంగా పడిపోయాయి. సో ఫైనల్ గా చూసుకుంటే జపాన్ బాక్స్ ఆఫీస్ అనేది ఇండియన్ సినిమాలకు ఎప్పుడూ ఒక అన్ప్రెడిక్టబుల్ మార్కెటే అని చెప్పాలి.
మనం ఇక్కడ గ్లోబల్ గా ఎంత పెద్ద హిట్ కొట్టాం అన్నది వాళ్ళకి అనవసరం. వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా డబ్బింగ్ ఉందా, వాళ్ళని అట్రాక్ట్ చేసేలా మార్కెట్ జరిగిందా అన్నదే ముఖ్యం. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ధురంధర్ లాంటి ఒక గ్లోబల్ జైంట్ మూవీ కాస్త జపాన్ లో ఒక లోకల్ మిస్ గా మారిపోయింది. మరి ఫ్యూచర్ లో ఇంకేదైనా ఇండియన్ సినిమా జపాన్ మార్కెట్ ని కరెక్ట్ గా పట్టుకుంటుందేమో చూడాలి. అప్పటిదాకా ట్రెండింగ్ లో ఉన్న ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.